నమస్కారం అండి అందరికీ. నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్. మా దగ్గర డ్యూటీలు అయితే ఉన్నాయండి. 24/7 సర్వీస్ ఇక్కడే ఉండి చేసుకునే డ్యూటీలు అయితే ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే మా ఛానల్ ముందుగా మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేయబోయే ప్రతి వీడియో మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది. కాబట్టి ఎక్కడ డ్యూటీ ఉన్నా సరే, వాచ్మెన్ డ్యూటీలు కావచ్చు, డ్రైవర్ డ్యూటీలు కావచ్చు, పేషెంట్ కేర్ డ్యూటీలు కావచ్చు, బేబీ కేర్ డ్యూటీలు కావచ్చు, ఇంకొకటి ఇంట్లో పని, వంట పని డ్యూటీలు ఉన్నా సరే మీకు ప్రతిదీ అప్డేట్ అవుతుంది. ఇదే ఛానల్లో పెడతాం కాబట్టి మేము ఎప్పుడు పెట్టినా సరే మీకు వచ్చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే సాలరీ అయితే 18,000 ఇస్తున్నాము. 24/7 ఇక్కడే 24 గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి. మేము ఎవరిని పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే చాలా మంది టైంకి ఫోన్ చేస్తున్నారండి. మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీరు ఫోన్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 5-6 గంటల లోపు కాల్ చేయండి. ఈ తర్వాత చెయ్యొద్దు. ఒకవేళ మీరు మళ్ళీ కాల్ చేయాలంటే మాత్రం సాయంత్రం ప్రతిరోజు 7 గంటల నుంచి 8 గంటలకి లైవ్ ఉంటుంది. ఆ ప్రాంతం నుంచి ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే మాత్రం డైరెక్ట్ లైవ్లో నేనే మాట్లాడతాను. కాబట్టి మీరు ఏ క్వశ్చన్ ఉన్నా సరే మీరు అడగొచ్చు, నేను చెప్తాను మీకు సమాధానం. ఏ డౌట్ ఉన్నా సరే మీకు సమాధానం చెప్తాను. కాబట్టి బేబీ కేర్ డ్యూటీలు ఉన్నాయి. బేబీ కేర్ డ్యూటీలు అయితే మాత్రం 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు 18 నుంచి 20 సంవత్సరాల అమ్మాయిలు ఉన్నా సరే పర్వాలేదండి, పెట్టుకుంటారు. చిన్న పిల్లల్ని చూసుకోవడం, పుట్టిన పిల్లల కాడ నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లల్ని చూసుకోవాల్సి వస్తుంది. అమ్మాయిలను కానీ అబ్బాయిలు కానీ చిన్న చిన్న పిల్లల్ని చూసుకోవాల్సి వస్తుంది. సాలరీ 18,000 ఇస్తాము. మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి. ఫుడ్ అకామిడేషన్ వాళ్ళే కల్పిస్తారు. దీనితో పాటు పేషెంట్ కేర్ డ్యూటీలు కూడా ఉన్నాయి. డైపర్ సపోర్టింగ్ డ్యూటీలు ఆడవాళ్ళకి. దీనికి కూడా సేమ్ అదే సాలరీ ఇస్తున్నాం, 18,000 ఇస్తున్నాం. ఫుడ్ అకామిడేషన్ షెల్టర్ ఉండడానికి ఫ్రీగా ఉంటుంది. మేము ఎవరింటికి పంపించినా సరే వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి కొంతమంది పేషెంట్స్ అంటే మేము పేషెంట్లు అంటాము. పేషెంట్లు అంటే నార్మల్గా కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళు కూడా ఉంటారు. లేదు అంటే ఏమైనా ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళైనా ఉంటారు. దానితో పాటు వయసు పెద్ద అయిపోయి ముసలి వాళ్ళు అయిపోతారు కాబట్టి, పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా చూసుకోవాల్సి వస్తుంది. బెడ్ మీద టోటల్ బెడ్ రిడన్ ఉన్న వాళ్ళు బెడ్ మీద నుంచి లేవకుండా టోటల్ ఇప్పుడు మనం ఊర్లలో కానీ మన పల్లెటూర్లలో అయితే నార్మల్గా ఎలా ఉంటుందంటే ఇప్పుడు మంచాన పడితే మనది మనమే చేసుకుంటే ఇక్కడ అలా ఉండదు. వాళ్ళ ఎంప్లాయీస్ అక్కడిక్కడ బిజీ షెడ్యూల్ ఉంటుంది హైదరాబాద్లో. కాబట్టి ఎవరి పనికి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇక మన లాంటి వాళ్ళని సంప్రదిస్తే మనము ఫ్రీగా ఏం చేస్తలేం, డబ్బులు తీసుకుంటాం. దానితో తగ్గ సేవ చేస్తున్నాం. డైపర్స్ ఇస్తారు వేయనికి, మాస్కులు ఇస్తారు, చేతులకు గ్లౌజులు ఇస్తారు. ఏ ప్రాబ్లం లేదు. ఇంకో విషయం ఏంటంటే మనకు కట్టుకోనికి మాస్కులు కూడా ఇస్తారు, గ్లౌజులు కూడా ఉంటుంది. దీనితో పాటు మనం ఎవరింటికి పోతామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకుంటాం. కాబట్టి 3 పూటల భోజనం కూడా వాళ్ళే పెడతారు. ఉండడానికి షెల్టర్ కూడా ఉంటుంది. ఆవిడ ఉండే రూమ్ ఎగ్జాంపుల్గా పేషెంట్ ఉన్నారనుకో, పేషెంట్ ఉండే రూమ్లో మనం ఉండొచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. డ్యూటీలు అయితే ఉన్నాయి. బేబీ కేర్ డ్యూటీలు ఉన్నాయి, ఇంట్లో పని డ్యూటీలు ఉన్నాయి, వంట పని డ్యూటీలు ఉన్నాయి. పేషెంట్ కేర్ ఆడవాళ్ళకి మగవాళ్ళకి డైపర్ సపోర్టింగ్ డ్యూటీలు ఉన్నాయి. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం మా కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి రండి.